హాయ్ గైస్, ఐక్యూ నియో 9 Pro కోర్స్ ఫైనల్గా రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది. సో బేస్ వేరియంట్ 8GB ర్యామ్ అండ్ 256GB అరౌండ్ 34,000 రూపీస్ ప్రైస్లో లాంచ్ అయింది. అండ్ 12GB ర్యామ్ అండ్ 256GB చూసుకుంటే అరౌండ్ 36,000 రూపీస్ ప్రైస్లో లాంచ్ అయింది. సో ఖచ్చితంగా ఆ ప్రైస్ పాయింట్లో చూసుకున్నట్లయితే ఐక్యూ నియో 9 Pro అసలు వర్తియే కాదా. అండ్ దాంతోపాటు దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, కంప్లీట్ మొబైల్ మీకు ఓవర్ ఎలా ఉంటుంది. సో ఈ వీడియో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్గా కన్క్లూజన్లో అసలు 35,000 బడ్జెట్లో ఈ ఫోన్నే తీసుకోవచ్చా, లేదంటే దీనికన్నా ఇంకేమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా. సో అన్నీ కూడా మనం జెన్యూన్గా ఈ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. సో ఒకవేళ మీకు జెన్యూన్గా అండర్ 35K బడ్జెట్లో ఒక ఫోన్ కొనాలనుకుంటే మాత్రం మేబీ ఈ వీడియో కొంచెం హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ థింగ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈవెన్ మీరు 35,000 బడ్జెట్లో ఖచ్చితంగా చాలామంది ఈవెన్ డిజైన్ అండ్ లుక్స్ కోసం అయితే సో ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. సో ఈ మొబైల్ చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ వెగన్ లెదర్ డిజైన్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ వేరియంట్ కూడా అవైలబుల్గా ఉంది. సో ముఖ్యంగా వెగన్ లెదర్ డిజైన్ ఏదైతే ఉంటుందో పర్టికులర్లీ రెడ్ అండ్ వైట్ కలర్ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా ప్రీమియం లుక్స్తో అయితే అనిపించింది. పర్సనల్గా నాకు ఈ వెగన్ లెదర్ డిజైన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ప్రీమియం లుక్ లాగా అనిపించింది. సో మీకేమనిపించిందో లెట్ మీ నో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఖచ్చితంగా మనం టిక్ మార్క్ అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లేకి వెళ్తే ఆఫ్కోర్స్ మీకు 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. సో 3000 nits బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీరు గేమింగ్ యూజర్ అయితే మాత్రం అంటే మీకు బెటర్ వీడియో ఎక్స్పీరియన్స్ ఉండాలి, సో బెటర్ టచ్ రెస్పాన్స్ రేట్ ఉండాలి అండ్ బెటర్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఉండాలి అనుకుంటే మాత్రం ఓవరాల్గా ఇది ఒక బెస్ట్ డిస్ప్లే మొబైల్ అండ్ అండర్ 35,000 బడ్జెట్లో అని చెప్పొచ్చు. సో కాకపోతే కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఇది కొంచెం ఆలోచించుకోండి. బట్ ఓవరాల్గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కానీ ఈవెన్ మీరు వీడియో కాంటెంట్ చూస్తున్నప్పుడు లేదంటే గేమ్స్ ప్లే చేస్తున్నప్పుడు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అండ్ కలర్స్ ఎవ్రీథింగ్ చూసుకుంటే మాత్రం సో ఈ బడ్జెట్లో చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వెళ్తే ఆఫ్కోర్స్ ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 8th Gen 2 చిప్ సెట్ ఉంటుంది. ఇందులో మీకు సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1 చిప్ సెట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అండర్ 35,000 బడ్జెట్లో చూసుకున్నట్లయితే మాత్రం సో బీస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎందుకంటే ఇందులో Antutu బెంచ్ మార్కింగ్ స్కోరింగ్ చూసుకున్నా, లేదంటే మీకు గీక్ బెంచ్ మార్కింగ్ స్కోరింగ్ చూసుకున్నా అండ్ ఈవెన్ థ్రాట్లింగ్ టెస్టింగ్లో చూసుకున్నా కూడా 89% వరకు ఇదైతే స్కోర్ చేసింది. ఇది మీకు OnePlus 12Rతో కంపేర్ చేసుకున్నా కూడా చాలా బెటర్ స్కోర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ తెలిసిందే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 3 years వరకు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తాయి. బట్ OnePlus 12Rతో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్లో కొంచెం వెనకబడచ్చు. బట్ పర్ఫార్మెన్స్లో మాత్రం ఇది ఒక బీస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరా సెటప్కి వెళ్తే 50+8 MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో 50 MP ప్రైమరీ కెమెరా Sony IMX920 సెన్సార్తో వస్తుంది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. సో ఫ్రంట్ సైడ్లో 16 MP సింగిల్ కెమెరా ఉంటుంది. సో ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ అనేది రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే పర్టికులర్గా ఈ ఫోన్ చూసుకుంటే సో పోర్ట్రేట్ షాట్స్ ఈ ఫోన్లో చాలా బెటర్గా వస్తున్నాయి. Sony IMX920 సెన్సార్ అనేది చాలా బెటర్గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు అండర్ 35,000 బడ్జెట్లో మంచి కెమెరా ఫోన్ అంటే మాత్రం సో ఐక్యూ 9 Pro అనేది ఖచ్చితంగా చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 120 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. అరౌండ్ ఒక 20 minutes ఖచ్చితంగా మొబైల్ అనేది ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే అండర్ 35,000 బడ్జెట్లో ఐక్యూ నియో 9 Pro అనేది ది బెస్ట్ మొబైల్ లాగా నాకైతే అనిపించింది. అఫ్కోర్స్ అన్ని మొబైల్స్తో కంపేర్ చేసుకున్నా కూడా ఈవెన్ OnePlus 12Rతో కంపేర్ చేసుకున్నా కూడా ఓన్లీ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ తీసేస్తే రిమైనింగ్ బ్యాటరీ అండ్ డిస్ప్లే అండ్ ఈవెన్ కెమెరా పర్ఫార్మెన్స్ అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ సో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఐక్యూ నియో 9 Pro అనేది బెటర్ మొబైల్ లాగానే అనిపించింది. సో మీకేమనిపించిందో లెట్ మీ నో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అండర్ 35,000 బడ్జెట్లో ఒక మొబైల్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐక్యూ నియో 9 Proని మీరు బ్లైండ్గా తీసుకోవచ్చు. సో వీడియో మీద ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.